హాయ్ గైస్ రైల్వే నుంచి అయితే మనకు ఒక మంచి ఇంటర్న్‌షిప్ అయితే తీసుకొచ్చారు మీ ముందుకి. జస్ట్ దీనికైతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటర్న్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు టోటల్‌గా మనకైతే 500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ వీళ్ళైతే మనకి ఈ రైల్వే ఇంటర్న్‌షిప్‌కి అయితే మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. అండ్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. మరి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. అసలు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, రియలా? ఫేకా? పైగా అసలు మనకి ఇంటర్న్‌షిప్స్ వస్తాయా? రావా? అని ప్రతి ఒక్కళ్ళకి డౌట్ అయితే ఉంటుంది. డెఫినైట్‌లీ మీకు ఈ వీడియో చూస్తే మీకైతే క్లారిటీగా చెప్తాను గైస్. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇందులో మీరు టోటల్‌గా అయితే ఫ్రెండ్స్ మొత్తం మనకైతే మీ కంపెనీలో చూపించాం కదా! మనకి 550 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి మీకు బ్రీఫ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనకి ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 7థ్ జనవరి 2026 వరకు అయితే మనకి వాళ్ళైతే టైం అయితే ఇచ్చారు. ఇన్‌కేస్ మీరు ఎవరైనా 8న అప్లై చేసుకుందాము అని అనుకుంటే మీరు అదైతే మనకి ఇనాక్టివ్ అయిపోతుందని చెప్తున్నారు. సో, మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన వెంటనే మీరైతే అప్లై చేసుకోండి. సో, ఇందులో ముందుగా మీరైతే ఇక్కడ ఫిల్టర్ వేకెన్సీస్ దాంట్లో అయితే మనకి ఫిల్టర్ పోస్ట్‌కైతే మీకు టోటల్‌గా ఇందులో మీకైతే మనకి జనరల్ వాళ్ళకి 75, ఎస్సీ వాళ్ళకి 23, ఎస్టీ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 20 టోటల్‌గా ఇందులో మీకు ఫిల్టర్ డిపార్ట్మెంట్‌లో అయితే మీకు టోటల్‌గా 150 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ మనకి వెల్డర్ దాంట్లో టోటల్‌గా 180 వేకెన్సీస్, మెషినిస్ట్ దాంట్లో టోటల్‌గా మీకైతే 20 వేకెన్సీస్, పెయింటర్ దాంట్లో 30, కార్పెంటర్ దాంట్లో 30 అండ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్‌గా 70 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకిక్కడ ఏసీ అండ్ రిఫరెన్స్ మెకానికల్ వాళ్ళకైతే టోటల్‌గా 30 వేకెన్సీస్. నెక్స్ట్ ఇక్కడ మనకి మెకానికల్ మోటార్ వెహికల్ దాంట్లో 20, ఎలక్ట్రానిక్ మెకానికల్ డిపార్ట్మెంట్‌లో 20. సో, అన్నీ కలుపుకుంటే గాయ్స్ మీకు టోటల్‌గా 550 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీకు జనరల్ వాళ్ళకైతే 275, ఎస్సీ వాళ్ళకైతే 85, ఎస్టీ వాళ్ళకైతే 42, ఓబీసీ వాళ్ళకైతే 148. సో, ఈ ఈ వీటిని మీరు బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఇందులో మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఈ ఇంటర్న్‌షిప్‌కి అయితే మీకు వాళ్ళు ఎలా సెలక్షన్ చేస్తారంటే మీకు మీ 50% మార్క్స్ వాళ్ళది కన్సిడర్ చేస్తారు 10థ్‌లో. అండ్ నెక్స్ట్ మనకి ఐటీఐ మార్క్స్ కూడా మనకి వాళ్ళైతే కన్సిడర్ చేస్తారని చెప్పారు. సో, దేని గురించి మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్టెప్‌లో. అయితే మీరిక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నారు. అసలు ఈ ఇంటర్న్‌షిప్‌కి మెయిన్‌గా మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి 15 ఇయర్స్ నుంచి 24 లోపు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంటర్న్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకైతే వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్‌గా మనకి ఎస్సీ, ఎస్టీ కేటగరీస్‌కి అయితే మనకి 5 ఇయర్స్ ప్లస్ అయితే ఇచ్చారు. అంటే ఈ 24 ఏజ్ లిమిట్‌తో ప్లస్ మీరు 5 ఇయర్స్ మీరైతే యాడ్ చేసుకోండి. అదే మనకి ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ 30 ఇయర్స్ ప్లస్ అయితే మనకి వాళ్ళైతే అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంకా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే అప్ టు 10 ఇయర్స్ మనకైతే అప్పర్ ఏజ్ లిమిట్‌గా మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ ఎయిత్ పాయింట్ అయితే చూసుకోండి మనకి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది మీకు బాగా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది ఇది మెయిన్‌లీ. సో, మీకు థంబ్‌నెయిల్‌లో చూపించాను కదా గైస్ మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ అని. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 10థ్ క్లాస్‌తో పాటు మీరు ఇంటర్ కూడా పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. అది కూడా మీకు మినిమమ్ 50% మార్క్స్ కావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్ దాంట్లో మీకు. సో, దాంతో పాటు మీకిక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్స్ డెఫినైట్‌లీ ఇది కౌన్సెలింగ్‌కి మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుందని వాళ్ళతో మనకైతే బ్రీఫ్‌లో అయితే ఇచ్చారు. మీకు 10థ్ క్లాస్‌లో 70% రావాలి. అండ్ మనకి ఐటీఐ చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళకి 80% రావాలని చెప్తున్నారు. ఆ 2 కాలిక్యులేట్ చేసుకొని మీరు డివైడ్ బై 2 చేసుకుంటే ఖచ్చితంగా మీకు 75% వచ్చినోళ్ళు ఎవరైనా సరే డెఫినైట్‌లీ ఇంటర్న్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి అప్లికేషన్ ఫీజ్ అంటే చాలా అంటే చాలా తక్కువే చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఓన్లీ వాళ్ళైతే మనకి రూ. 100 అప్లికేషన్ ఫీస్‌గా మనకైతే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. సో, డెఫినైట్‌లీ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే అప్లై చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు కంప్లీట్‌లీ ఈ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. డైరెక్ట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తాను నేనైతే మీకు. మీకు ఇందులో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో, మీకు ఇక్కడ థంబ్‌నెయిల్‌లో నో ఎగ్జామ్ అని చూపించాను. బట్ ఎగ్జామ్ అంటున్నారు ఏంటి అని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి మెడికల్ ఫిట్‌నెస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు బాడీ అనేది రన్నింగ్ రేస్ సో, అట్లాంటి మీకైతే మెడికల్ ఫిట్‌నెస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళతో మనం ఇక్కడ హెల్ప్ డెస్క్‌లో ఒక మొబైల్ నంబర్ ఇచ్చారు. సో, ఒకసారి మీరు దీని మీద కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు వాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే అవుతారు. గైస్ ఈ నోటిఫికేషన్ అయితే మనకి వాళ్ళు రీసెంట్‌గా 9థ్ డిసెంబర్‌న అయితే మనకి వాళ్ళతో రిలీజ్ చేయడం జరిగింది. సో, మన యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్‌వి, రియల్‌వి మాత్రమే అప్‌లోడ్ చేస్తాను వీడియోస్ అనేవి. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.